స్తుతి ఆరాధన దేవుడు చేసిన యొక్క స్తుతి ఆరాధన దేవుడు రూపం వల్లే తన సన్నిధికి వెళ్ళి ఉన్నదని నమ్ముతున్నాం. దాన్ని అంగీకరించాడని నమ్ముతున్నాం. స్తుతి ఆరాధన చేసిన వారందరినీ ప్రభు దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన కాక. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతో ఆరాధించమన్నారు. మనందరూ కూడా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించిన ప్రతి సమయంలో దేవుని యొక్క మాటలు కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్య ధ్యానం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య ఉన్నటువంటి దేవుల ముందుకు వచ్చి ఇచ్చిన వాక్య ధ్యానం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుని యొక్క వాక్యాన్ని మాటలను దేవుని గారి మాటలు మనకి వినిపించలేదని ప్రార్థన చేసుకున్నాం. ఆయన సహాయం తీసుకున్నాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నాయన, కృపగల నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎక్కడైతే ముగ్గురు నామాన్ని కూడి ఉంటారు వారు మధ్యలో ఉంటానని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉండి నువ్వు నడిపించావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ సంచరణ, నీ ఆత్మ సంచరణ ప్రభా మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అతి ప్రాముఖ్యమైన నాయన ఎస్ఐ కట్టానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఇగో తండ్రి నాయన వాక్యం వినటకు మా చెవులను, మా హృదయాన్ని ప్రభా, మా తలంపులను ప్రభా అన్నిటిని సరి చేసుకొని ప్రభా స్థిరమైన మనసుతో ప్రభా నాయన నువ్వు మాతో ఏది మాట్లాడుచున్నావు ప్రభా, మా హృదయాలతో ప్రభా మేము వాటిని విని ప్రభా మా జీవితాల్లో ప్రభా వాటి అనుసారంగా నడిచే కృపను భాగ్యములు మాకు దయచేయండి ప్రభా. సాతాను క్రియలు బలపరచండి ప్రభా నాయన. యేసయ్య నీ నామానికి మహింకరంగా ప్రభా యేసయ్యకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నీ దాసుని ప్రభా నాయన నువ్వు బోరుగా వాడుకొని ప్రభా నాయన రెండంత ఆత్మలతో నింపి ప్రభా యేసయ్య నీ వాక్యములు మాకు బయలుపరచమని నాయన. యేసయ్య నీ పరిశుద్ధాత్మను తోడు నీ దాసునికి దయచేయమని ప్రభా. ఎందుకు పనికిరాని దాని ప్రభా నా ప్రార్థన ఆలకించమని అతి త్వరలో రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన సంఘానంతటికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరి ఉదయం 10 గంటల నుంచి సమయం దగ్గర 12:30 అవుతుంది. ఆయా కార్యక్రమంలో పనుల ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాగే ప్రార్థించే వార్త దేవుడు ఉన్నాడు. అలాగే యొక్క స్తుతి ఆరాధనలో దేవుడు తండ్రి తానే మహింపరుచుకొని ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినాన్ని అతి క్లుప్తమైనటువంటి ప్రసంగం. నేను సమయాన్ని చాలా పాటిస్తూ ఉంటానండి. ఎప్పుడో కానీ అది 1 గంట దాటదు. ఎప్పుడు కూడా మరి 1 గంట లోపలనే నేను కార్యక్రమాన్ని ముగించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ దినం కూడా ఉన్న అంశం చాలా చిన్న అంశమే. సమయానికి ఇది క్లోజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు మరి యొక్క కొత్త అంశంతో దేవుడు మనకి తెలియజేయాలని కోరుకుంటున్నాడు. మరి మాటలు మనం విందాం. దేవుడు చెప్పే మాటలు అండి. గత కాలంలో కొన్ని దినాల నుంచి మనము పరలోకము అండి, పరదైసు, పాతాళము అండ్ ఇంకేముంది, ఇంకేముందని మీకు జ్ఞాపకం ఏమండి? నరకం. మీరు చెప్తారా లేదనేసి. ఎందుకంటే కనీసం ఏమున్నాయో దాని మాటలు మనకి తెలిస్తే చాలండి. అది ఎలాంటిదో తర్వాత తెలుసుకుందాం అండి. పరలోకం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు అండి. పరలోకం ఎందుకు ఉన్నదన్న సంగతి కూడా మనకు తెలుసు. మన సాయశక్తిలో మనము ప్రయత్నం చేస్తున్నాం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని. మరి దినం ఆరాధనకు వచ్చింది కూడా దాని నిమిత్తమే మనం వచ్చాం. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, కొంత సమయం ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభువుని హృదయాంతరంగాలతో ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ప్రార్థించాలి. ఈ ద్వారా ప్రభువు ప్రసన్నుడై అంటే మనం వచ్చి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండడం, దేవుడు సంతోషించి మన జీవితాల్లో ఒక మేలు చేయకపోతాడనే ఉద్దేశం కొంతమందిలో ఉంటుంది. అవును, దేవుడు తప్పుకోకుండా ఇది నా ఆరాధనలోకి వచ్చి ఈ విధంగా దేవుని స్తుతించే సమయాన్ని మనం వెచ్చిస్తున్నందుకు దేవుడు నిజంగానే మనకి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు తప్పుకోకుండా. అంటే మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. మనము పరలోకము గురించి కొన్ని మాటలు మనము విన్నాం అండి. అలాగే పరదైసు అన్న దాని గురించి కూడా మనం విన్నాం. మరి ఎంతమందికి గుర్తుందో లేదో నాకైతే తెలీదు. పరలోకం గురించి కొంతమంది గుర్తుంటుంది. ఎందుకంటే మనం వెళ్ళవలసింది అక్కడికే, మన జర్నీ పరలోకానికి వెళ్ళాలి, పరలోకం ఉందని
అందరూ చెప్తారు. ఈవెన్ హైందవులు కూడా ఏం చెప్తారంటే స్వర్గం ఉందని చెప్తూ ఉంటారు, స్వర్గంలోకి వెళ్ళాలి అనేసి. అంటే స్వర్గంలోకి వెళ్ళాలంటే చాలా నీతిగా నిజాయితీగా వాళ్ళు బ్రతుకుతారండి. హైందువులైన వాళ్ళు చాలా నిష్టగా కూడా బ్రతికే హైందవులు ఉన్నారు. అండి క్రైస్తవులైన వారైతే వాళ్ళకి నిష్టలు ఇంకేం ఉండవండి, నియమాలు ఏమి ఉండవు. మన ఇష్టం వచ్చిన రీతిలో మనం జీవించవచ్చు, మన ఇష్టం వచ్చింది తినవచ్చు, తాగవచ్చు, మరి ఏదైనా చేయవచ్చు. ఎక్కువగా చెప్పాలంటే అయ్యగారు ఉన్నప్పుడు కూడా ఈ మాటను పూర్తి చేశారు. ఎక్కువగా ఎవరంటే వీళ్ళ రౌడీ సీటర్స్ అండి, దొంగలు, పేరుగాంచిన దొంగలు ఎవరండి? క్రైస్తవుల్లోనే. అండ్ మీకు కావాలంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి, సెంట్రల్ జైల్స్కి వెళ్ళండి, అక్కడ ఆ ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఆ ఫొటోస్ కింద పేర్లు ఏమని ఉంటాయంటే ఏమండి రాబర్ట్ అంటే స్టీఫెన్ అంటే స్టెఫెన్ గారు, అలాంటి పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. చేసి ఏమో ఈ దందాలు అండి, భూదందాలు, హత్యలు అండి, ఇలాగా. ఎందుకంటే క్రైస్తవుల్లో ఈ యొక్క వాక్యము సరిగ్గా వినేవాళ్ళు లేక జీవితాలు సరి చేసుకోవటం. హైందవులైన వారు ఏం చేస్తారంటే కొత్త వయసు వచ్చిన తర్వాత రాత్రిపూట ఆ యొక్క మందిరాల్లోకి వెళ్ళి, గుడుల దగ్గరికి వెళ్ళి కూర్చుని అంటే చలి ప్రాంతం, చలి సమయంలో కూడా మరి అక్కడ మతాలు వేసుకుని అక్కడ భజనలు చేస్తూ ఉంటారండి. అది ఎంతసేపు అన్నా చేస్తూ ఉంటారు, దానికి టైం ఉండదు అండి. ఎవరు మరి వీలుని బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ భజన చేసి వెళ్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే కొంత సమయం అలా భజన చేస్తే కొంచెం మనసు ప్రశాంతత ఉంటుందన్న ఉద్దేశం మీద వాళ్ళు అక్కడికి వచ్చి మరి భజనలు చేయడం మనం చూస్తూ ఉంటాం. హైందువులైన వారు, క్రైస్తవులైన వారిలోనే ఈ యొక్క నిజత్వం అన్నది తగ్గిపోతుంది. అంటే రియల్గా క్రైస్తవ జీవితాన్ని జీవించాలన్న విషయం ఆ గ్రహింపు మనలో ఉండడం లేదని చాలా మందిలో. అంటే నిజమైన క్రైస్తవులుగా జీవించాలి, క్రీస్తుని నిజమైన రక్షకుడుగా అంగీకరించాలని మనం ఆయన మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం మనం ఉండాలి. ఈ దినాన్ని మరి ఆదివారం దినం మందిరానికి వచ్చిన మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంటే నీవు కదల్చబడవు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు కదల్చబడవండి. ఈ దినాల్లో నువ్వు కదిలింపబడుతున్నావంటే నీలో ఏమి లేదంటే దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము లేదు అని తెలుస్తుంది. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఎంతగానో రెపరెపలాడిపోతూ ఉంటాం. ఒక ఆకు ఏ విధంగా గాలికి రెపరెపలాడుతుందో అలాగే మనం కూడా రెపరెపలాడిపోతూ ఉంటాం జీవితంలో. దీనికి కారణం ఏంటంటే దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకము లేకపోవడం అని తెలియజేస్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు మరి దైవజనులు కూడా ఏం చెప్తా ఉంటారంటే మరి దేవుని యందు నమ్మకం ఉంచమ్మా, విశ్వాసం ఉంచు. నీకు ఆరోగ్యం కావాలా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇదిగో నీ జీవితంలో ఆ వృద్ధి చెందాలా, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. మరి నువ్వు దేని విషయంలో కూడా ఆ చింతపడవన్నీ దేవుని యొక్క వాక్యాలు, అనేకమైనటువంటి వాక్యాల ద్వారా మనము వింటూ ఉంటాం, బలపడుతూ ఉంటాం. ఏమండి మరి గత కాలంలో మనం ఏం తెలుసుకున్నాం? పరలోకం గురించి తెలుసుకున్నాం, పరదైసు గురించి కూడా తెలుసుకున్నాం. అండి చాలా మందిలో పరదైసు పరలోకం ఒకటే అని అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ పరదైసు వేరు, పరలోకం వేరని తెలియజేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు పరదైసు అని వాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు పరలోకం అని వాడుతూ ఉంటారు ఈ మాటలు. అంటే పరలోక పట్టణం గురించి, పరదైసు గురించి విన్నాము. అలాగే నరకం గురించి కూడా మనకు తెలుసు. అయితే ఈ దినాన్ని బహుక్లుప్తంగా పాతాళం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. అంటే పాతాళం అన్నది కూడా ఉంది. అంటే మీరు నమ్మకపోయినా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి కాబట్టి మనము నమ్మాలి. పాతాళం అనేది ఉన్నది అని మనం నమ్మాలి. అంటే పాతాళము ఉన్నది అంటే దానికి పరలోకానికి కానీ లేక ఒక కొత్త మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఇక్కడ ఉనికి పట్టు అన్న మాట. పాతాళం గురించి తెలుసుకోక ముందు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ఉనికి పట్టు. ఈ మాట ఎప్పుడన్నా విన్నారంటే ఎవరన్నా విన్నారా? ఉనికి పట్టు విన్న వాళ్ళు మరి అర్థం చెప్పండి. విన్నారన్నారు కదా, దాని అర్థం కూడా చెప్పాలి. మీరు ఏం విన్నారో, ఏం అర్థమైంది ఉనికి పట్టు అన్న మాట మీద మీరు విన్నప్పుడు? ఉనికి పట్టు ఏంటంటే సింపుల్, మీ భాషలో, మీకు వచ్చిన భాషలో, వాడుక భాషలో చెప్పండి, పర్వాలేదు.
లేదంటే పట్టుదల. ఎక్కడండి ఉనికి పట్టు. ఉనికి పట్టు అంటే పట్టుదల కాదండి, దానికి దీనికి అర్థమే వేరైపోతుంది. ఇంకా ఇంకా ఉడుమని చెప్పలేదు, ఇంకా నయమే అండి. ఉడుము గట్టిగా పట్టుకుంటారు కదండి, అది ఆ ఉనికి అంటే మనం ఇంతకుముందు ఒకసారి విన్నామండి, దేవుని యొక్క ఉనికి అంటే గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అనేసి ఆ మాట మనం విన్నాం. దేవుని యొక్క ఉనికి ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనం విన్న మాట ఇప్పుడు ఏంటది, ఉనికి పట్టు అంటే ఉనికి పట్టు అంటే అక్కడ నివాసం ఉండడం అన్నమాట. ఉనికి పట్టు అంటే అది శాశ్వతమైనటువంటి నివాసము, ఉనికి పట్టు గల స్థలం. ఇది నా సొంత మాటలతో మాట్లాడతలేదు, కానీ బైబిల్లో నుంచే మీకు ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి ఎక్కడ ఈ ఉనికి పట్టు ఉంది అంటే పరలోకం అన్నదే ఒక ఉనికి పట్టు, అది శాశ్వతమైనది. దేవుడు ఉనికి కలిగినటువంటి ప్రదేశం అది పరలోకము, ఉనికి పట్టు. చూద్దామంటే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉనికి పట్టు అనే మాటని మనం చూస్తున్నాం. ప్రసంగి 12వ అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాసిన మాట ఉనికి పట్టు అనే మాటనే ఆయన రాసించాడు బైబిల్లో. భయంకరమైన కనబడును, బాదము వృక్షము పూయును, మిడత బరువుగా నుండును, పుట్టబడు సరకాయ పగులును, తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. ఇక్కడ ఈ మాట ఉంది కదండి, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే ఉనికి పట్టు గురించి చెప్తున్నాడు. అంటే మీరు ఇంతకుముందు వినకపోయినా కనీసం ఇప్పుడైనా ఉనికి పట్టు గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయంలోకి మాటను వెళ్ళనివ్వండి. ఉనికి పట్టు అంటే ప్రసంగి సొలొమోను ఏమంటున్నాడంటే ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. ఈ ఉనికి పట్టు ఏంటంటే ఎలా ఉంటుందంటే నిత్యమైందండి, అది అంటే శాశ్వత కాలం ఉండబోయే ఇది ఉనికి పట్టు అన్నమాట. శాశ్వత కాలం ఉండే ప్రదేశం ఎక్కడున్నదని అంటే అది ఈ భూలోకం అయితే కాదు. అంటే భూలోకంలో మనం శాశ్వతంగా ఉండం కాబట్టి ఇది ఉనికి పట్టు కాదండి మన భూలోకం. మరి ఉనికి పట్టు అంటే ఎక్కడ ఉందంటే అది పరలోకంలోనే ఉంది. అది శాశ్వతమైనటువంటి జీవము, శాశ్వతమైనటువంటి నివాసం అనేసి అక్కడ మనకు తెలియజేస్తున్నాం. అంతకుముందు పరదేశం గురించి మనం ఏం చెప్పామండి, వృష్టికి ఈ పరదేశం అన్నది ఉనికి పట్టు కాదా అని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పరలోక రాజ్యము నిత్యమైనటువంటి ఉనికి పట్టు అనేసి నేను తెలియజేశాను. ఇక్కడ ఈ యొక్క పరదేశం అంటే చెప్పానంత ముందు యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన మరి పరదేశంలోకి వెళ్ళి మరలా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆత్మల్ని తీసుకుని మరి మధ్యాకాశంలో ఆ పరదేశంలో పెట్టాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పరదేశం అన్నది ఉనికి పట్టు కాదండి, అంటే ఉనికి పట్టు గురించి తెలియజేస్తున్నాను. పరదేశం అన్నది ఏంటంటే అది తాత్కాలికమైనది. అంటే ఇంతకుముందు భూమి కింద ఉన్నటువంటి పరదేశు యేసు ప్రభు తను ఏం చేశాడంటే చరణగా పట్టుకొని పైకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అది ఏంటంటే అది నిత్యమైనటువంటి ఉనికి పట్టు కాదు. అది పరదేశం అన్నది తాత్కాలికమైనది, అది టెంపరీ అయినది. అంటే అది ఉనికి పట్టు కాదు. మరి ఉనికి పట్టు అంటే అది స్థిరమైనటువంటి నివాసం అని చెప్పాను, అది పరలోకము. ఇప్పుడు అర్థమైంది కదండి, పరలోకం అంటే స్థిరమైనటువంటి నివాసం, అది ఉనికి పట్టు. పరదేశం అన్నది అది స్థిరమైనటువంటి నివాసము కాదు, అది టెంపరీ నివాసం మాత్రమే అని తెలియజేశారు యేసు ప్రభు. మరి ఆ యొక్క పరదేశం నుండి మరి మధ్యాకాశం నుంచి కిందకి వచ్చినప్పుడు వాటిని వెంట పెట్టుకుని వస్తారంట ఆత్మల్ని. అండి ఆ యొక్క పరదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణము ఆత్మల్ని మహిమ శరీరాన్ని ఇచ్చి లేపి మరి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నట్టుగా మనం విన్నాం కదండి. మరి చనిపోయిన తర్వాత వ్యక్తులు ఎక్కడికి వెళ్తారంటే ముందుగా ఎక్కడికి వెళ్తారంటే భక్తులైన వారు అయితే ఎక్కడికి వెళ్తారో పరదేశంలోకి వెళ్తారు. అండి భక్తిహీనులుగా జీవించేవారు, అంటే పాపములో జీవించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళంలోకి వెళ్తారు.
నరకంలోకి తిన్నంగా వెళ్ళిపోరు వాళ్ళు. అంటే వాళ్ళు వెళ్ళేది భక్తిహీనులు, భక్తి లేని జీవితాలు జీవించేవారు, పాపులైన వారు జీవించిన జీవితాలు. వారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళంలోకి వెళ్తారు. అది పాతాళము కింద ఉన్నదన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అర్థమైంది కదండి, పరలోకం ఉంది, పరదైసు ఉంది మధ్యాకాశంలో. ఇప్పుడు ఇక్కడ ఏముంది? పాతాళం అనేది ఉందండి. భక్తిహీనులైన వారి కోసం దేవుడు పాతాళాన్ని అక్కడ వచ్చాడు అండి. అంతేకాకుండా సాతానుడికి దాని యొక్క దూతలకి ఆ యొక్క పాతాళాన్ని ఉంచినట్లుగా కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. ఇది పరలోకం అన్నది నిత్యమైనటువంటి ఉనికిపట్టు. పరిశుద్ధ మన యొక్క ప్రసంగ గ్రంథంలో మనం చదివిన మాట, ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు పోగుతున్నాడు. ఎవడు ఒకడు అని అంటే ఇతడు భక్తిపరుడు అనమాట. భక్తిగా జీవించినటువంటి వ్యక్తి నిత్యమైన ఉనికి పట్టులోకి వెళ్తాడు. నిత్యమైన ఉనికి పట్టు అంటే అది పరదైసు అని మనకు తెలియాలండి. అంటే భక్తి లేకోకుండా మరి నిత్యమైనటువంటి ఉనికి పట్టుకు కూడా వెళ్ళేది ఉంది అండి. అది నరకము. నరకం అనేది నిత్యమైనటువంటి ఉనికి పట్టు. అది కూడా అంటే పరలోకం కూడా నిత్యము ఉంటుంది అండి, నరకము కూడా నిత్యము ఉండేదే నరకము అక్కడ. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి దేవుడు మరి మహిమ శరీరాలను ఇస్తాడు. అలాగే నరకానికి వెళ్ళే వాళ్ళకి కూడా దేవుడు మహిమ శరీరాలు ఇస్తాడని మనం విన్నాం. పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల దేవుడు తీసుకొస్తాడు, వాళ్ళకి మహిమ శరీరాలు ఇస్తాడు. నిత్యమైన ఉనికి పట్టు పరలోక రాజ్యంలో వాళ్ళు పెడతాడు. అక్కడ యుగ యుగములు నిత్యము ఆనందము, సంతోషము. భక్తిహీనులైన వారు, పాపములో జీవించిన వారు, వాళ్ళు చావగానే ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. అది నిత్యమైన ఉనికి పట్టు కాదండి, అది టెంపరీ నివాసం అనమాట. అది అక్కడ పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం అండి. యోబు పుత్రుడు ఏమంటాడంటే 38వ అధ్యాయం 19వ వచనంలో, యోబు 38:19 ఏమంటాడంటే ఆ యొక్క పాతాళం యొక్క పరిస్థితి లేక నరకం యొక్క పరిస్థితి గురించి ఏమంటాడంటే, పాతాళం వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అనుదానికి ఉనికి పట్టు ఏది, చీకటి అనుదానికి ఉనికి పట్టు ఏది. అండ్ ఇక్కడ యోబు భక్తుడు కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే అది ఉనికి పట్టు గురించి. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను నిత్యమైనటువంటి ఉనికి పట్టు అనే మాట జ్ఞాపకం చేశాడు. ఇక్కడ యోబు కూడా చీకటి అనే ఉనికి పట్టు గురించి తెలియజేస్తున్నాడు. అండ్ ఇందాక మనం తెలుసుకున్నాం, ఉనికి పట్టు అంటే అది శాశ్వతంగా ఉండే ప్రదేశము, అదొక స్థలము, నివాసం. అది పరలోకం అవ్వచ్చు భక్తి గల వారికి. భక్తిహీనులైన వారికి కూడా వారు కూడా ఒక ఉనికి పట్టు కలిగి ఉంటారండి, ఒక నివాసంలోకి వెళ్తారు. అది ఏంటంటే అది చీకటి గల స్థలం అంటండి. అంటే నిత్యము చీకటి ఉండే స్థలము, ఇది చీకటి ఉనికి పట్టు అని చెప్పొచ్చు. అంటే రెండు ఉనికి పట్టులు ఇక్కడ ఏంటంటే, ఒకటి వెలుగు ఉనికి పట్టు, అది నిత్యం ఉండేది. రెండోది చీకటి ఉనికి పట్టు, అది కూడా నిత్యము ఉండేది. ఎక్కడంటే ఇది నరకానికి. ఎప్పుడైతే మనిషి చనిపోయిన తర్వాత వెంటనే దిగేది మనం ఎక్కడికంటే పాతాళానికి. భక్తిహీనులు అయితే వాళ్ళు వెళ్ళేది పాతాళానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది నిత్యమైనటువంటి ఉనికి పట్టు కాదు, అది ఒక టెంపరీ స్థలం అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడు అనుకోండి, ఒక ఏదన్నా హత్యను చేశాడు, ఏదన్నా మరి పెద్ద దొంగతనాన్నే చేశాడు అనుకోండి, అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మరి వాళ్ళు తీసుకెళ్లి తిన్నంగా ఆ యొక్క చెరసాల జైల్లో వేసేయరండి. అంటే అదొక ప్రాసెస్ ఉంటుంది. పోలీసులు పట్టుకుంటారు, మరి ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి కొంతకాలం ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో ఆ రిమాండ్లో ఉంచుతారండి వాళ్ళని. అంటే రిమాండ్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి కోర్టుకు అప్పచెప్తారు. కోర్టుకు అప్పచెప్పిన తర్వాత కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంటుందండి. ఆ కేసు నడిచిన తర్వాత ఆఖరిగా ఆ యొక్క న్యాయాధిపతి లాయర్ ఏం చేస్తారంటే ఆ న్యాయాన్ని తీర్పునిస్తారు. ఆ తీర్పునిచ్చిన తర్వాత ఇన్నేళ్ళు జైలు శిక్ష అని అతనికి జైలుకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కూడా అంతేనండి, ఇదే ప్రాసెస్. మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు చచ్చిపోయిన వ్యక్తిని తిన్నంగా తీసుకెళ్లి నరకంలో వేసేయడు. భక్తిహీనుడు అయితే, భక్తిపరుడైతే చనిపోతే తిన్నంగా తీసుకెళ్లి పరలోకంలో పెట్టాడు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దీనికి. చనిపోయిన వెంటనే మనం తెలుసుకోవాల్సింది ఎక్కడంటే మనం దిగే స్థలం ఎక్కడికంటే అది
పాతాళం అని గుర్తుంచుకోండి అండి. అందరూ ఒప్పుకుంటారు ఈ మాట అండి. మనం చనిపోయినంటే ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్ళిపోతాం. అంటే భక్తిహీనులు అనమాట మీరు అందరూ అండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ముందు చెప్పాను నేను, మనం భక్తి పరులం అయితే చనిపోయినట్టునే పరదేశంలోకి వెళ్తాం అండి. భక్తిహీనులు అయితే చనిపోయినట్టునే పాతాళానికి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మన నిరీక్షణ ఏంటి? పరదేశ పాతాళమా అండి? చనిపోయిన వెంటనే మనం వెళ్ళవలసిన స్థలం ఏంటంటే పరదేశ అండి. అండ్ అక్కడ కూడా జీవవృక్ష ఫలాలు ఉంటాయని వాక్యంలో ఉంది అండి. పరదేశ అన్నది నెమ్మది గల స్థలం అని కూడా ఉందండి అక్కడ అండి. ఆ స్థలంలో మనం ఉంటాం. ఎప్పటి వరకు ఉంటాం పరదేశంలో? మనం యేసు ప్రభు రెండో రాకడ వరకు కూడా మనం పరదేశంలో ఉంటాం. భక్తి గల జీవించిన వారు అండి. తర్వాత యేసు ప్రభు వచ్చి ఏం చేస్తారండి? మొదటి పునరుత్థానం అంటండి. అది మొదటి పునరుత్థానము, అది భక్తుల పునరుత్థానం అంట అండి. అది జీవ పునరుత్థానము అని అంటారంట. ఆ పునరుత్థానంలో భక్తులు లేపబడతారంట మొదటి పునరుత్థానంలో అండి. దేవుడు వారికి మహిమ శరీరాలు ఇచ్చి మరి దేవుడు వారిని ఇంకా ఆ మధ్యలో ఏముందండి ప్రాసెస్? 1000 ఏళ్ల పరిపాలన ఉందండి. భక్తులైనటువంటి వారు ఎవరైతే దేవుని పరిచర్య గురించి, సేవ గురించి హతసాక్షులు అయిపోయారో అండి, వారిని మరి నాయకులుగా పెడతారంటండి. ఇదే తీర్పు అండి. ఇదే న్యాయ సింహాసన తీర్పు అని అంటారండి. ఆ తీర్పులో మరి దేవుడు ఏం చేస్తాడంటే భక్తి గల వారిని అందరికీ మరి ఆయా స్థానాలు ఇస్తా ఉంటాడంటండి అండి. ఎవరైతే ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు హతసాక్షులు అయిపోయారో వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వాళ్ళకి ఆ స్థానాలు కల్పిస్తాడంటండి. ఇదే తీర్పు అంటే తీర్పులో జరగబోయేది ఏంటంటే భక్తులైన వారికి వాళ్ళ స్థాయిని బట్టి దేవుడు వాళ్ళకి మరి ఆ యొక్క స్థలాల్ని మరి ఇవ్వడం మనకు జరుగుతూ ఉంటుంది. స్థాయిల్ని దేవుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంట తీర్పులో. ఇంకా మీకు అర్థమైనా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలుకి ఇచ్చే స్థాయి మనకి ఇవ్వడండి దేవుడు అండి. అపోస్తలుడైన పౌలు ఎంత పరిచర్య చేశాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఆయనతోటి మనం ఈక్వల్ కాదు. మన జీవితాలు ఎలాగుంటున్నాయంటే ఎంతో కంఫర్ట్ గా మనం ఉంటాం. ఏ విధంగా కూడా కష్టపడడానికి ఇష్టపడకోకుండా ఉంటాం. దేవుని పరిచర్య గురించి, దేవుని సేవ గురించి అండి. మనల్ని తీసుకెళ్లి అపోస్తలుడైన పౌలు పక్కన కూర్చోబెట్టడండి. తీర్పు అయిన తర్వాత మనకున్నటువంటి స్థాయి మనకిస్తారనమాట. అందుకని చెప్తున్నాను, ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఇక నుంచి అయినా మనం ఏం చేయాలంటే దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని మందిరం నిమిత్తం, దేవుని సేవ నిమిత్తము మరి ఎక్కువగా మనము కష్టపడే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడి ఇచ్చే కిరీటాలను మనం పొందుకోవాలని అంటే, ఇదిగో వాళ్ళతో సమానంగా మనం కూర్చోబెట్టాలంటే దేవుడు ఆల్రెడీ మనం రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం. దేవుడు తప్పకుండా రాజ్యంలోకి మనం వెళ్తాం. కానీ మన నిరీక్షణ ఏంటంటే ఇంకా ఎక్కువైనటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఇంకా ఎక్కువైనటువంటి క్రైస్తవ జీవితం మనము జీవించాలని తెలియజేస్తున్నాను. నేను ఇందాక చెప్పాను, మరి పరలోకము నరకం అన్నది నిత్యమైనటువంటి ఉనికి పట్టు, పరదేశం పాతాళం అన్నది టెంపరీగా ఉంటున్నటువంటి అవి స్థలాలని మీకు తెలియజేశాను. అంటే మృతుల పునరుత్థానంలో భక్తిహీనులు లేపబడతారు, వాళ్ళకు కూడా మహిమ శరీరాలు వస్తారు. మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యమైనటువంటి ఉనికి పట్టులోకి వాళ్ళు వెళ్తారు. అదే ఉనికి పట్టు అంటే కటిక చీకటి కలగనటువంటి ఉనికి పట్టు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అంటే పాతాళం మనం చాలా మంది లోకంలో జీవిస్తున్న వారు ఏమనుకుంటా ఉంటారంటే, అయ్యో నేను నాకున్నటువంటి ఈ శ్రమలు, అనేకమైనటువంటి శ్రమలు, ఈ శ్రమల్లో పాలు పొందడానికి ఎవరు నాకు సహాయం లేరే, నేను ఒంటరి వ్యక్తిగా నేను నిలబడిపోతున్నాను, నాకు వచ్చే శ్రమలు ఈ విధంగా ఉంటున్నాయని మరి ఎంతో మరి కొంతమంది మరి ఈ విధంగా బాధలు అనిపిస్తున్న వారు ఉంటారండి కదా. అయితే మరి ఆ యొక్క చనిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చనిపోతే బాగుండునని అనుకుంటా ఉంటారు. ఈ బాధలు యాతనలన్నీ పోతాయని అనుకుంటారు. కానీ మరి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తా ఉంటావు? ఒకవేళ నువ్వు భక్తిగల జీవితం జీవించకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడంటే పాతాళంలోకి. అంటే తర్వాత దేవుడు నిన్ను తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, మరి చనిపోతే బాగుంటుందని అని అనుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ నరకంలో పడే యాతనలు, బాధలు ఎలాగుంటాయంటే ఏమండి, కణం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంటుంది అంటండి.
అండి పెనం మీద ఉన్నప్పుడు అది ఎలా ఉంటది, ఎన్నో బాధలు కదా, పెనం మీద కాలుతా ఉంటది. అయ్యో ఆ పెనం మీద ఉన్నది అనుకో, దాన్ని తీసుకెళ్ళి అది కనుక పొయ్యిలో పడితే ఎలా ఉంటదంటే మరి ఇంకా బాధలు, అది ఇంకా వేడి. ఇదిగో మన పరిస్థితి ఇలా ఉండబోతుంది అనమాట అండి. లోకంలో నరక యాత్రలు, తర్వాత ఎక్కడండి పాతాళంలో యాత్రలు, అక్కడ పాతాళంలో నెమ్మది ఉండదండి. అక్కడ ఆ పాతాళంలో ఆ యొక్క చీకటి పిలాము, కటిక చీకటి పిలాము అని అంటారండి. అక్కడ ఆ పిలాములో ఉంటూ ఆ మంటల్లో ఉంటారంటండి. కానీ మరి ఆ విధంగా మనము ఆ యొక్క టెంపరీ చెర నుండి, పాతాళము నుంచి నరకానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయనేసి దేవుడు మనకి మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. పాతాళం అనేది ఉంది. మరి భక్తిహీనంగా జీవిస్తే నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాలను బట్టి, నువ్వు చేస్తున్న పాపాలను బట్టి మరి ఆ యొక్క ఆ కట్టిక చీకటి పిలామలో, పాతాళములో నువ్వు ఉండవలసిన పరిస్థితులు వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితాన్ని మనం సరి చేసుకుని ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా మనం జీవించాలంట. పాతాళం గురించి ఒక మాట పేతురు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యాక్చువల్ గా ఈ పాతాళం అనే దాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు, మరి ఎవరి నిమిత్తం ఉంచాడు, ఏంటి చేయబోతున్నాడు, ఎవరిని మరి దీంట్లో ఉంచుతున్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. చూసారు కదండి, ఇప్పుడు ఈ యొక్క పాతాళంలో ఉంచాడంట. ఇప్పుడు మీకు ఒక మాట అర్థం అవ్వాలి, ఏంటంటే పాతాళంలో బంధించి ఉంచుతాడంట. పాపులైన వారిని, భక్తిహీనులైన వారిని అండ్ పరలోక రాజ్యానికి అర్హులు కాని వారిని వీళ్ళు ఏం చేస్తాడంట, మొట్టమొదటిగా పాతాళంలో తీసుకెళ్తాడు. అండి తీర్పు వచ్చిన వరకు కూడా, యేసయ్య తీర్పు దినము వరకు కూడా వాళ్ళ పాతాళంలో బంధించుతాడంట. అండ్ దేవదూతల పాపం చేస్తేనే మరి ఆ యొక్క పాతాళంలో కట్టిక చీకటి గల పిల్లములు తోసి ఉంచుతానని అంటున్నాడంటే. అంటే దేవదూతలను కూడా విడిచిపెట్టడంట. దేవదూతలను కూడా విడిచిపెట్టకోకుండా వాళ్ళ పాపం చేస్తే మరి పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల పిల్లములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగిస్తా ఉంటాడంట. అంటే మనుషులైన వారి మన పరిస్థితి ఏంటండి, దేవదూతలైన వారినే దేవుడు విడిచిపెట్టడం లేదంటండి. పాపము చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నాడంటే పాతాళ లోకంలో పంపిస్తున్నాడంట. కట్టిక చీకటి అక్కడ ఉంటదంట, కనపడరంట. అండ్ ఇంకేం చెప్పాలంటే పాతాళం గురించి, అక్కడ అగ్ని మండుతూ ఉంటారంట. మండుతూ ఉన్నా కూడా అక్కడ ఆ వెలుగు బయటికి రాదంట పాతాళంలో. అది అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ మధ్యన ఈ సౌండ్ సిస్టమ్, ఒక కొత్త సౌండ్ సిస్టమ్ వచ్చిందంటే ఏంటంటే అది ఇక్కడ ఈ యొక్క రూమ్ లో ఆ యొక్క మైక్ సిస్టమ్ అని పెట్టుకుని కొత్తగా వచ్చినటువంటి మైక్ సిస్టమ్. ఇక్కడ మాట్లాడుతుంటే ఇప్పుడు ఎలాగ వినపడుతుందో అలాగే మీకు వినపడతా ఉంటారు. కానీ ఈ గోడ బయట ఉన్న వాళ్ళకి మరి ఆ మాట వినపడదంట. దీన్ని సౌండ్ ప్రూఫ్ మైక్ సిస్టమ్ అంటారు. అంటే ఎలాగంటే ఇది ఈ లోపలే వినపడుతుంది ఈ మాట, బయట కూర్చుంటే ఈ మాట బయటకు వెళ్తుంది. అంటే ఇటువంటి మైక్ సిస్టమ్ ఉంది. అలాగే ఈ యొక్క పాతాళం గురించి చెప్తున్నానంటే, ఈ పాతాళం ఎలా ఉంటదంటే అగ్నితో మండుతూ ఉంటదంట లోపల, దాంట్లో కాలుతా ఉంటా. కానీ దాని వెలుగు బయటికి రాదంట. దాని వెలుగు బయటకు కనపడదు. పక్కన కాలుతున్న వాడు ఎవడో గుర్తుపట్టలేమంటారు, ఎవరో తెలియదంట ఎవరు కాలుతున్నారు అన్నది, కానీ కాలుతూ ఉంటారంట. పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితి ఇదండి, భయంకరమైనటువంటి పరిస్థితి. అది ఎలా ఉందంటే పాతాళం కట్టిక చీకటి గలవాడే పిలము లాంటిది అంటుంది అక్కడ. మరి ఎంతకన్నా ఎక్కువ మనం వర్ణించలేం. ఇటువంటి పాతాళానికి ఒకవేళ మనం వెళ్ళిపోతామేమో మన జీవితాలు కనుక సరిగ్గా లేకపోతే, ప్రభుకి ఇష్టమైన జీవితాలు మనం జీవించకపోతే మనం వెళ్ళేది స్థలం అది. 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నిత్యమైనటువంటి ఉనికి పట్టు పరలోక రాజ్యం, ఇంకోటి నిత్యమైనటువంటి చీకటి పిల్లము గలటువంటి ఉనికి పట్టు, అది నరకము. దానికన్నా ముందు మనం వెళ్ళేది పాతాళంలోకి వెళ్తున్నాం. పాతాళంలోకి వెళ్ళినంత మాత్రాన మనము నెమ్మదిగా ఉండగలుగుతున్నామంటే అక్కడ ఉండలేమంటండి. అక్కడ అన్ని శ్రమలంటూ ఉండవంట.
అండ్ అప్పుడు అనుకుంటాం, అమ్మో నేను భూమి మీద ఉన్నప్పుడు ఆ పడిన శ్రమల్లోకి అనుకునేవాడిని, నేను చచ్చిపోతే బాగుండు, ఏంటి నరకానికి పోతే బాగుండు, పాతాళానికి పోతే బాగుండు అనుకున్నాను. కానీ ఇదిగో ఇక్కడ ఉన్న శ్రమలు ఏంటి? ఈ శ్రమలు అండి ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, ఎన్ని రోజులండి? యేసుప్రభు రాకడ వచ్చే వరకు కూడా పాతాళంలో నువ్వు అగ్నిలో, ఆ పాతాళంలో కట్టిక చీకటి పిల్లములో నువ్వు శ్రమలు అనిపిస్తూనే ఉండాలి. నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఏం మాట్లాడతావు తెలుసా? యేసుప్రభు నువ్వు తొందరగా రావయ్యా, 2వ రాకల్లా అనేసి మన ప్రార్థన చేస్తాము. అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ శిక్ష తగ్గుతుందండి. తీర్పు వచ్చి తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. అది నిత్యమైనటువంటి ఉనికి పట్టు, నరకము కట్టిక చీకటి గలటటువంటి ఉనికి పట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ యొక్క పాతాళం యొక్క ఆ ప్రత్యేకతలు మనం చూసాం కదండి. ఇలాంటి స్థలాలు ఉంటున్నాయి అంటండి. పాతాళం గురించి ఒక 2 వచనాలు చూసి మనం ముగించుకున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనంలో పాతాళం గురించి మరి సొలొమోను ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. సామెతలు 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, లాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఏంటంటే ఈ పాతాళం గురించి ఇంత చెప్పాను కదా, ఈ పాతాళానికి తృప్తి ఉండదంటే ఎంతమంది అయినా రావచ్చు అంటండి. అక్కడ అది నోరు ఆవిలించి ఉంటుంది అక్కడ పాతాళానికి. అది విశాలమైనటువంటి మార్గం అంటారు అండి. అందుకనే సాతాను ఏం చేస్తాడంటే ఈ లోకంలో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తన ప్రజల్ని తన శిష్యులుగా చేసుకుంటూ ఉంటాడు. ఆఖరికి వాడు తీసుకెళ్లి పడేసేది ఎక్కడంటే ఆ పాతాళంలోకి తీసుకెళ్లి పడేస్తున్నాడండి. అండ్ అందుకనే చెప్తున్నాడు, ఏమన్నాడు? పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి లేదంటాడు. దానికి తృప్తే ఉండదు అంటాడు. ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు అంటాడు దాంట్లోకి, అంటే ఆ పాతాళంలోకి. అది ఒక అగాధ కోపము అని కూడా దానికి ఉంది. పాతాళానికి మరొక పేరు అగాధం అంటాడు అక్కడ. అండి ఏ మాత్రము మనం దాంట్లోకి వెళ్ళాడంటే మళ్ళా తిరిగి రాడంట. ఇంకా అక్కడి నుంచి అక్కడ అలా పర్మనెంట్ గా మరి నిత్యమైనటువంటి ఉనికి పట్టులోకి వెళ్ళిపోవడమే, కానీ తిరిగి రావడంట. యోబు అదే అంటాడు, ఒకరు చనిపోయిన తర్వాత ఆడు మళ్ళా తిరిగి భూమి మీదకి వస్తాడా అని ప్రశ్న వేస్తాడండి యోబు. అంటే మరి యొక్క పాతాళం గురించి మనం తెలుసుకుంటున్న విషయాలు ఇదండి. అది అగాధ పాతాళం అంటాడు, అగాధ కోపముగా ఉంటుంది అంటండి. యెషయా గ్రంథంలో మరొక వచ్చిన మనం చూద్దాం 5:14. పాతాళం ఎలా ఉందో మనం చూస్తున్నాం. పాతాళం ఎలా ఉందంటండి 5:14. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుకున్నదంట. వారిలో గనులు సామాన్యులు వెళ్ళిపోతున్నారు అంటాడు. చాలు అంటే పాతాళంలోకి గనులైన వారు కూడా వెళ్ళిపోతున్నారంట. అంటే ఈ లోకంలో పెద్ద పెద్ద మరి మంత్రులైన వారు అండి, నిలువు టంకీలు వేసుకున్నవారు అండి, పండువాలు కప్పుకున్నవారు అండి, ఇంకా ఏటో సూట్లు బూట్లు వేసుకుని ఎంతో మరి గనులైనటువంటి వారు అందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? పాతాళానికి వెళ్ళిపోతున్నారంట. పాతాళం ఆశ పెట్టుకుందంట అందరి మీద. ఈ గనులైన వారు అందరి గురించి అది నోరు తెరుచుకుని ఉందంట. చిన్నంగా దాంట్లోకి వెళ్ళి పడిపోవడమే ఇంకా అంటే పాతాళంలోకి. అంటే వారిలో గనులు ఉన్నారంట, సామాన్యులు ఉన్నారంట. అంటే గనులు కూడా దాంట్లోకి వెళ్ళిపోతున్నారంట పాతాళంలోకి. అలాగా పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక గనుడు వాని యొక్క మరి యొక్క సమాజము అని చెప్పుకోవచ్చు, కుటుంబము అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని ముగింపులో వెళ్దాం. తెలుసండి, పాతాళంలోకి ఒక కుటుంబం వెళ్ళిపోయింది అండి, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అండి. కోరాహు అండి, కోరాహు యొక్క కుటుంబము మరి అంతేకాకుండా మోసేకి ఎదురుగా తిరిగి మాట్లాడిన వారు, ఇశ్రాయేలులో పెద్దలైన వారు, గనులైన వారు, వాళ్ళు పాతాళంలో భూమి నోరు తెరచుకుని అది మృంగేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండము 16:32 వచనంలో ఈ మాట మనం చూస్తున్నామండి. ఈయన ఎవరంటే ఈయన కోరాహు. కోరాహు ఒక గనుడండి. అంటే 16:1 వచనంలో మనం చూస్తాము. ఈయన ఎవరంటే లేవికి మునుమనుడును కోరాహు. మరి అంతేకాకుండా రూబేను వంశములు గనులైన వారు ఏలియాబు కుమారులైన
తాతాను, అభిరాములు, ఇశ్రాయేలులో పేరు పొందినటువంటి సభికులు, సమాజ ప్రధానులు 250 మంది పాతాళంలోకి వెళ్ళిపోయారు అండి. మోసేకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు అండి. ఇశ్రాయేలు యొక్క సమాజ ప్రధానులు అంటారు అండి. ఈ యొక్క లేవీకి మునుమనుడైనటువంటి కోరాహు లేవి వంశస్థుడండి. ఈయన చిన్న వ్యక్తి కాదు అండి. ఇటువంటి లేవి వంశంలో ఉన్నటువంటి యాజక వంశంలో ఉన్నటువంటి ఈ కోరాహు మరి మోసేకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల భూమి ఏం చేసిందంటే నోరు తెరచుకుంది అండి. వాళ్ళ పాతాళం రింగి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుంది, అది నోరు తెరుచుకుని గనుల్ని సామాన్యులను కూడా రింగేస్తుందండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలండి? పాతాళానికి వెళ్ళకోకుండా మనం ప్రయత్నం చేయాలి అండి. పాతాళానికి గనులు కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. మరి వాళ్ళలో ఏమి అవివేకం ఉందో మనకు తెలియదు. అదే అవివేకం మనలో ఉంటే మనం కూడా అదే దారిలోకి వెళ్ళిపోతాము అండి. అందుకనే మనము శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే మన పరలోక రాజ్యంలోకి మనము ప్రవేశించలేమండి. వారికంటే మన నీతి గొప్పగా ఉండాలంట అంటే నీతిమంతులుగా మనం జీవించాలి అండి. కోరాహు కంటే మరి నీతిగా జీవించాలి. ఒకవేళ మరి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావేమో, ఉన్నతమైన చదువులు చదువుకున్నావేమో అంటే ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నావేమో, నువ్వు గరుడుగా ఉంటున్నావేమో, గరురాలుగా ఉంటున్నావేమో, కానీ ఏమి ప్రయోజనమో? నువ్వు ఆ యొక్క పాతాళానికి అర్హుడుగా నువ్వు ఉంటుంటే పాతాళానికి నువ్వు వెళ్ళిపోతే నీ జీవితానికి ఏంటి ప్రయోజనం అండి? ఒక గ్రామం గురించి యేసయ్య చెప్తా ఉంటాడు అండి. కపెర్నహూము అనే గ్రామం అంట పాతాళానికి మట్టుకు తెగబడిపోయిందంట. మత్తయి సువార్త 11:23 అంటాడండి. అక్కడ కోరాహు మరి వారి యొక్క బంధువులు మరి వారందరినీ కూడా మరి పాతాళంలోకి ఏ విధంగా వెళ్ళిపోయిందో సమూహముగా ఇక్కడ ఒక గ్రామం వెళ్ళిపోయింది అంటండి. 11:23 చూడండి. కపెర్నహూము ఆకాశం మట్టునకు చెప్పబడిన దానా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. చూడండి, ఇక్కడ కపెర్నహూము గురించి చెప్తున్నాడండి యేసు ప్రభు మాటలు. ఏం చేస్తున్నట్టండి? గ్రామం తనకు తాను హెచ్చించుకుంటుందంటాడు అంటే హెచ్చించుకునే జీవితాలు ఒకవేళ మనలో ఉంటే యేసు ప్రభు ఏమంటాడంటే నువ్వు పాతాళం మట్టుకు దిగబడిపోతావు, వెళ్ళిపోతావు అండి. ఒక గ్రామం గురించి చెప్తా ఉంటున్నాడు. ఏమంటే మనం ఎలా ఉన్నాం, మన సంఘం ఎలా ఉంది, మన గ్రామం ఏ విధంగా ఉంది అంటే మనలో మనం హెచ్చించుకునే స్థితిలో ఉన్నామా, మనలో మనం తగ్గించుకునే స్థితిలో ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడ వరకనంటే అది ఆకాశానికి నువ్వు హెచ్చించుకుంటున్నావు నువ్వు అంటే పాతాళానికి నువ్వు దిగబడిపోతావు, జాగ్రత్త సుమి అని దేవుడు ఇక్కడ కాజం చేస్తున్నాడు అండి. పాతాళం గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు అంటే ఇది నిత్యమైనటువంటి చీకటి ఉనికి పట్టుగలటువంటి స్థలము నరకం అయితే ఈ టెంపరీ చర పాతాళంలోకి మనం వెళ్ళి ఉండవలసి వస్తుంది. యేసుప్రభు రాకడ వరకు ఆ శ్రమలు అనుభవించాలండి. అండ్ యేసుప్రభు పరదేశంలోకి వెళ్ళి మరి ఎవరిని తీసుకొచ్చానన్నానంటే ఆత్మల్ని, భక్తి కలిగినటువంటి ఆత్మలు మాత్రమే ఆ మధ్యాకాశంలో తీసుకెళ్లి పెట్టాడు అండి. పాపులైనటువంటి వారిని పాతాళంలోనే ఉన్నారు లెక్క, వాళ్ళ పాతాళంలోనే విడిచిపెట్టాడు దేవుడు, వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి క్షమాపణ లేదు. భక్తి కలిగి జీవించిన వారిని మాత్రమే దేవుడు వారికి పరదేశంలో ఉంచాడు, నెమ్మది గల స్థలంలో ఉంచాడు. అక్కడ జీవవృక్షం మరి వారికి జీవముగా ఉంటూ ఉంటుంది. మరొక మాట తెలియజేస్తున్న యొక్క పరదేశంలో ఎవరు ఉంటారంటే ఆత్మ ఉంటుందండి. రెండే ఉంటాయి. ఏంటంటే అది ఆత్మ, రెండవది జీవించే ప్రాణం, జీవించే ఆత్మ మాత్రమే ఉంటాయి అక్కడ ఏమండి. అలాగే పాతాళములో కూడా ఏముంటుందంటే ఆత్మ, జీవము అంటే లేక ప్రాణము. పాతాళములో రెండే ఉంటాయి, పరదేశంలో రెండే ఉంటాయి, పరలోకములో 3 ఉంటాయి. ఏంటంటే అది ప్రాణము, ఆత్మ, శరీరం. అంటే అక్కడ మహిమ శరీరాలు ఇస్తాడు దేవుడు అని తెలియజేస్తాను. నరకం ఇది ఆ పాతాళంలో అయితే దేవుడు మహిమ శరీరం ఉండదండి, అక్కడ ఆత్మే ఉంటుంటుంది, ప్రాణంతో ఉంటున్నటువంటి ఆత్మ. యేసు ప్రభు వచ్చిన తర్వాత మహిమ శరీరం ఇచ్చి వాళ్ళని కూడా తీసుకెళ్తాడు, లేపబడతాడు. అది 2వ పునరుద్ధానం, అది మరణ పునరుద్ధానం అని కూడా తెలియజేశాను.
అండ్ మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే పాతాళంలోకి మనం తప్పించుకోవాలండి. దానికి పాతాళానికి మనము వెళ్ళకూడదు. అటువంటి బుద్ధి మనకు ఉండాలి, అటువంటి గ్రహింపు మనకు ఉండాలండి. మనం వెళ్ళేది మన యొక్క చూపు, మన యొక్క గోల్ అంతా కూడా ఎలా ఉండాలంటే మనం వెళ్ళవలసింది పరదేశంలోకి మనం వెళ్ళాలని, అట్రీతిగా మనం జీవించాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథము 15:24 మాట చూసుకుని మనం ఊహించుకుందాం. సామెతల గ్రంథము 15:24 పాతాళము గురించి, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడవాలి. అండి మనం బుద్ధి తెచ్చుకుని మనం ఏం చేయాలంటే మరి నిత్యమైనటువంటి ఉనికి పట్టులోకి అంటే పాతాళాన్ని తప్పించుకునే బుద్ధి మనకు ఉండాలంట. అండ్ అది పాతాళాన్ని తప్పించుకోకుండా ఈ లోకంలో నువ్వు అశ్రద్ధగా జీవిస్తే నువ్వు వెళ్ళేది పాతాళము, తర్వాత నిత్యమైనటువంటి ఉనికి పట్టుగలగట్టి ఆ నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక మనం ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకుని మరి ఇక్కడ ఉన్నాడంటే బుద్ధి గలవాడు ఏం చేస్తున్నాడంట, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గాన్ని వెతుకుతాడంట, జీవ మార్గంలో నడుస్తాడంట బుద్ధి గలవాడైతే. బుద్ధి లేని వాడైతే ఏం చేస్తాడంటే అది ఆ పాతాళ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది నిత్యమైనటువంటి మరి జీవము కలిగినటువంటి ఉనికి పట్టుకు మనం వెళ్ళాలని మనం అందరం ప్రయత్నం చేద్దాం. అంటే గట్టిగా చేయగట్టి గల పిల్లములు గలటువంటి ఆ ఉనికి పట్టులోకి మనం వెళ్ళకూడదు, దాని నుంచి తప్పించుకోవాలని మనం బుద్ధి తెచ్చుకుని జీవించాలని ఈ మాటలు తెలియజేశాం. దేవుడు అటువంటి బుద్ధిని మనందరికీ కూడా అనుగ్రహించి ఆ యొక్క నిత్యమైనటువంటి జీవము గల ఉనికి పట్టులోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం జీవిద్దాం. ఆ విధంగా జీవించడానికి ప్రభువు మనకందరికీ తోడయండి, మనల్ని కాపాడి నడిపించిన గాక. ఆమేన్. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి మా పల్లాలు ప్రీతండి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకాన్ని ప్రభురాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, గడిచిన దినాలన్నింటిలో కూడా మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని సంరక్షించారు తండ్రి. ఈ యొక్క తండ్రి ఫిబ్రవరి నెల మొదటి దినము తండ్రి నీ యొక్క పల్ల ఆరాధన పరిశుద్ధ దినములు మా తండ్రి మేమందరం కూడా యోగ్యమైన రీతిలో దాన్ని తీసుకున్నాం. మా ప్రభా తండ్రి, మేము ఇంకా అనేక మందికి సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి. మాటలు మాకు వినిపించారు, దాన్ని పెట్టుకోవడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిత్యమైనటువంటి ఉనికి పట్టులోకి మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. ఆ గట్టిగా చేయగట్టి పిల్లములకు మమ్మల్ని త్రోయతండి. 10 దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టుకోకుండా ఆ గట్టిగా చేయగట్టి పిల్లములకు తోసి ఇదిగో తీర్పు గురించి వారిని బంధించి ఉంచారు తండ్రి. సాతాను దాని అనుచరుల నిమిత్తము ఇదిగో తండ్రి ఆ యొక్క పాతాలనే నరకాన్ని నువ్వు సిద్ధం చేస్తున్నావు. దాంట్లోకి మేము వెళ్ళకోకుండా ప్రభా, సాతాను క్రియలు మేము చేయకోకుండా, సాతాను యొక్క మార్గాలను మేము వెంబడించుకోకుండా ప్రభా మాకు గ్రహింపును అనుగ్రహించండి. నీ మార్గాల్లో నడుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యాలు చదువుతున్నాం ప్రభా, మాటలు నీ మాటలు జీవపు మాటలు వింటున్నాం ప్రభా. మా జీవితాలు మేము సరి చేసుకుని మా తండ్రి మంచి గ్రహింపుతో, మంచి విశ్వాసంతో మేము ముందుకు సాగుతానని కృపను మాకు అనుగ్రహించండి. సత్య సువార్త సహవాసాన్ని ప్రభాన్ని మీ ప్రేమ చూపించండి, మీ కనికరాన్ని చూపించండి తండ్రి. నీ కృపను చూపించి ప్రభా కృపగల హస్తాల్లో మమ్మల్ని ఎత్తుపట్టుకుని మమ్మల్ని నడిపించుకోమని కోరుతాం. విశ్వాసాన్ని బలపరచండి, విశ్వాస వీరులుగా మేము ముందుకు సాగులో సహాయం చేయమని ఇక విన్నటువంటి ఈ మాటలు మా హృదయ వెనుకలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఫలఫలితంగా ఉన్నట్లు మీరు సహాయం చేసి మీరే నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని సోదరులను తేటాన్ని తప్పించండి. ఇక రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ, సకల పరిస్థితులకు, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము
ప్రార్థన అవసరం ఉన్న వారు ముందుకు వచ్చినట్లయితే నేను మైక్ గారు సొంతం వారు నేను ప్రార్థన చేస్తున్నాను.